నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం గడుతున్న ప్రాజెక్టులను సమర్థవంతంగా అడ్డుకుంటున్నది రేవంత్ సర్కార్. తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు మీద సుప్రీంను ఆశ్రయించింది. బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులు గడుతుందని ఆధారాలతో సహా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మేడారం క్షేత్ర వైభవం భావితరాలకు తెలిసేటట్టు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో ఏర్పాటు చేస్తున్న స్తంభాల మీద దాదాపు 7,000 శిల్పాలు చెక్కిస్తున్నది. ఆదివాసీల సాంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూనే 100 ఏళ్లు నిలిచేటట్టు శాశ్వత కట్టడాలు నిర్మిస్తుంది. తెలంగాణ రైతులు ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునేటట్టు ప్రత్యేక యాప్ తీసుకొచ్చింది రేవంత్ సర్కార్. ప్రయోగాత్మకంగా ఈ యాప్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. రైతుల ఫోన్ నెంబరు, ఓటీపీలతోటి యూరియా బుక్ చేసుకునే విధంగా సౌలభ్యం కల్పించారు. యూరియా స్టాక్ రిపోర్ట్ ని కూడా యాప్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయనున్నారు. మూసీ నదికి పునరుజ్జీవం తెచ్చే ప్రాజెక్టు పనులు ఉగాది నాడు ప్రారంభించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. డిసెంబర్ నెలాఖరుకు డీపీఆర్ పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించింది సీఎం రేవంత్ రెడ్డి. ఈ పనుల కోసం ఇప్పటికే ఏడీబీ 4,100 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిన ముచ్చట ఏర్పైంది. 2 విడతల పంచాయతీ ఎన్నికలలో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ సింపతి కారెట్ ను మరోసారి తెరమీదికి తెచ్చింది. అందులో భాగంగా కేసీఆర్ ను బయటకు తేవాలని నిర్ణయించింది. త్వరలోనే బీఆర్ఎస్ సర్పంచ్లతోటి కేసీఆర్ భేటీ కానున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఇలాంటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు మంచి ముచ్చట్లు మళ్ళీ రేపు కలుద్దాం. శనార్థులు.